హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బాస్ జాబ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ బోస్ గారు. నమస్కారం బోస్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. స్టూడెంట్స్ ఎవరైతే సిఏ చదవాలనుకుంటున్నారో వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ చాలా వైడ్ రేంజ్ లో ఉన్నాయా, ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్ వరకే ఆగిపోతారా? ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? అలా ఏం లేదండి. ఇప్పుడు నేను సీఏ అండి, దాంతో పాటు ఐఎమ్ ఆల్సో ఏ స్టార్ట్అప్ కౌంటర్ ఫర్ బాస్ జాబ్స్. బాస్ జాబ్స్ నా ఓన్ ఐడియా స్టార్ట్ చేశాను. ఇట్స్ ఏ జాబ్ పోర్టల్, ట్రైనింగ్ అండ్ ప్లేసింగ్ ఫర్ కామర్స్. కమింగ్ డేస్ లో డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ కూడా చేస్తాను. నాకు ఇంకా వేరే ఐఎమ్ ఆల్సో టు యాక్టింగ్. ఐ డూ మూవీస్ లో యాక్ట్ చేస్తాను. రీసెంట్ డెకాయిట్ మూవీలో యాక్ట్ చేశాను. తర్వాత నా ఓన్ మూవీస్ 2-3 చేస్తాను. ఐ హావ్ ఎ కెరీర్ కదా, ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ కెరీర్. నేను సీఏ చేసినంత మాత్రం అరే నేను చేయకూడదని లేదు కదా, ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ కెరీర్. అండ్ ఆల్సో ఐఎమ్ ఏ స్పీకర్ ఫర్ జనసేన పార్టీ. జనసేన పార్టీ వాళ్ళ వాయిస్ ని వినిపిస్తా ఉంటాను డిబేట్స్ కి వెళ్ళి. సో ఐఎమ్ గెటింగ్ ఆల్టర్నేటివ్ కెరీర్స్. ప్యాషన్ ఉంది, తర్వాత నా ఏదైతే నా అనుకున్నది ఏదైనా చేయగలుగుతున్నాను. నా ఫ్రెండ్స్ కొంటున్నారు సీఏ చేసి కూడా వదిలేసేసి they're into business. Some persons are already into lawyer. బట్ ఆ నాలెడ్జ్ మనకి కంపల్సరీ బిజినెస్ చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆదిత్య బిర్లా గారు, సురేష్ ప్రభు గారు మన సెంట్రల్ మినిస్టర్, పీయూష్ గోయల్ గారు ఈజ్ సెంట్రల్ మినిస్టర్ కదా, చార్టెడ్ అకౌంటెంట్స్. ఎందుకంటే మీకు నెంబర్స్ అర్థం అవుతాయి. ఈ అమౌంట్ ఇక్కడికి వెళ్తే ఇంత ప్రాఫిట్ ఉందా లేదా, నెగిటివ్ ఉందా, దాని వల్ల ఏంటంటే మీరు క్విక్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. వరల్డ్ గోస్ బై నంబర్స్ అండ్ మనీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డబ్బులు అండి. డబ్బులు బాగుంటే ఏదైనా గ్రో చేయొచ్చు. డబ్బులు లేకపోతే మనం ఆలోచిస్తాం, ఐడియా ఉంటాయి, ఎగ్జిక్యూషన్ చేయలేదు. దట్స్ ద మెయిన్ థింగ్. అయితే మీ స్టూడెంట్స్ కి, మీ ప్రేక్షకులకు చెప్పేది అంటే సిఏ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 20 years డోకా లేదండి. ఎందుకంటే ఇప్పుడు నా బాస్ జాబ్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. నెక్స్ట్ కమింగ్ 15 years లో మీరు ఆస్ట్రేలియాలో కావచ్చు, యూఎస్ లో కావచ్చు, మీరు డబ్బులు దాచిపెట్టుకుంటే 1 రూపీ 2 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. మన ఇండియాలో 8% మినిమం. బిజినెస్ చేస్తే 20% 30% కూడా మనకి ప్రాఫిట్లు ఉంటాయి. ఇది రోడ్ సైడ్ పానీపూరి, రోడ్ సైడ్ సమోసా అమ్మే వాళ్ళు కూడా 20% రోజు ప్రాఫిట్ వస్తుంది కదా. మనం పెట్టుకున్న డిగ్నిటీ అంటే మనం పెట్టుకున్నా కూడా మనకు మినిమం ప్రాఫిట్లు ఉన్నాయి. అమెరికాలో అంత ప్రాఫిట్స్ ఉండవండి, ఆస్ట్రేలియా అంత ప్రాఫిట్స్ ఉండవు. ఐడియల్ మనం ఏం చేయాలి? అందుకని ఏం చేస్తుంటే వాళ్ళు ఇండియా మన మార్కెట్ లో పెడతా ఉంటారు, షేర్ మార్కెట్లు. ఎందుకు మన షేర్ మార్కెట్లు అంత పడతాయి, పెరుగుతాయి, పడతాయి అంటే మన ఇండియన్ మనీ ఒకటే లేదండి, ఫారిన్ పీపుల్ చాలా మనీ కుమ్మరిస్తున్నారు. అందుకే మీరు సడన్ గా ఏదైనా అమెరికాలో అధికారం మారంగానే పడిపోద్ది, లేదా అధికారం అటు ఇటు అవుతున్నప్పుడు మళ్ళీ పెరుగుతుంది. మీరు చూసారు, గమనించారు? ఎందుకురా అంటే వాళ్ళు అక్కడ రిటర్న్స్ కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో కమింగ్ డేస్ లో చాలా మంది వరల్డ్ అంతా కూడా మన దగ్గర కన్జ్యూమింగ్ చేసే మనుషులు ఉన్నాము, పీపుల్ ఉన్నారు. మన ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది. బట్ ఇంకా కావాల్సిన కొన్ని పరికరాలు చాలా మంది ఇళ్లలో లేవు. ఇప్పుడు మీ ఇంట్లో ఉంది హైదరాబాద్, మన పల్లెటూరులో అన్ని ఉండవు. అలా ఇమాజిన్ చేయండి, ఇండియాలో ఉన్న 150 కోట్లలో కనీసం 130 కోట్ల మంది, 130 కాదు 140 కోట్ల మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ అది ఏసీ ఉన్నాడు. సో ఫ్రిడ్జ్ అనే వాడికి ఉందిగా పొటెన్షియాలిటీ. కార్ ఎంత మందికి ఉంటుంది? 10 కోట్ల మందికి ఉంటుంది. 140 కోట్ల మందికి లేదుగా, పొటెన్షియాలిటీ ఉందిగా. అందరికి కార్ వచ్చే సదుపాయం. అంటే ప్రపంచంలో మిగతా మ్యానుఫాక్చర్ అందరూ ఇండియా వచ్చి ఇక్కడ అందరూ కన్జ్యూమ్ చేసే ఉన్నారు, మనం పెట్టొచ్చు అని చెప్పి ప్రపంచం మొత్తం మన దగ్గర ఇన్వెస్ట్ చేసిందండి కమింగ్ డేస్. కియా ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. ఇప్పుడు మన ఎలాన్ మస్క్ ఎందుకు వస్తున్నాడు? అమెరికా పాపులేషన్ కన్జ్యూమ్ అయిపోయింది, ఇండియాలో అయితే త్వరగా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ వెరీ గుడ్ వెదర్ కండిషన్స్ మనకి ఇండియాలో. సో వెరీ మోడరేట్, అన్ని హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, వెదర్ కండిషన్స్ ఎక్స్ట్రీమ్ ఉండదు. దానివల్ల ఏంటంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్లస్ మోడరేట్ ఉన్న వల్ల అన్నిటికీ సూట్ అవుతుంది. సో వరల్డ్ అందరికి వచ్చి ఇన్కమ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కాదు లోకలే కావాలి, వాళ్ళ నెంబర్ మేనేజ్ అంటే మనమే చేయాలి. మేబీ డెసిషన్ మేకింగ్ వాళ్ళ సిఎఫ్ఓ చేయొచ్చు వాళ్ళ కంట్రీ, బట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనమే చేయాలి. సో సిఏ దే ట్రస్ట్. సో వైడ్ రేంజ్ ఆప్షన్స్ ఉన్నాయి. దే ట్రస్ట్ సిఎస్ కదా, ఎందుకంటే సిఎస్ దే ఆర్ ద హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్స్. ట్రస్ట్ చేయాల్సిందే తప్పకుండా చేయాలి. కాబట్టి సిఏ రిక్వైర్మెంట్ హ్యూజ్ వస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీ కియా వచ్చింది అనుకోండి, కియా మెయిన్ కంపెనీ, కియా చుట్టుపక్కల చాలా కంపెనీస్ వస్తాయి కదా, వాటికి మళ్ళీ సీఎల్ కావాలి. అట్లా పెద్ద పెద్ద కంపెనీలు ఒక 100 వస్తే దాని చుట్టూతో 1000 కంపెనీలు వస్తాయి. ఈ 1000 మందికి మేనేజ్ అంటే మనం సీఎల్ కావాలి. బీకామోల్ ఎంకామోల్కి అంత నాలెడ్జ్ ఎక్వైర్ ఉండదు. సో దట్ వే దర్ ఈస్ స్కోప్ ఫర్ గ్రోత్ ఫర్ చార్టెడ్ అకౌంటెంట్. దాంతో పాటు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీకు నాకు ఒకప్పుడు 5 లక్షలు ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు 50 లక్షలు అటు ఇటు అవుతుంది. అంటే ఇన్కమ్ కూడా కాదు, నేను చెప్పే ట్రాన్సాక్షన్ రావడం పోవడం వరకు 50 లక్షలు అవుతుంది. ఇన్కమ్ 5 లక్షలు అయి ఉండొచ్చు, బట్ మనకి అవసరం తీసుకుని మళ్ళీ పే చేసి క్రెడిట్ కార్డు, అలా ట్రాన్సాక్షన్ పెరిగిపోతే ఎనాలిటిక్స్ కావాలి. అలా సిఏ రిక్వైర్మెంట్ చాలా ఉంది. కాబట్టి నేను ఐఎమ్ సజెస్టింగ్ టు గో ఫర్ సిఏ కోర్స్. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా, అంటే ఆఫ్టర్ కరోనా పీపుల్ ఆర్ గ్రీడీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. దాని ప్రకారం మనం మిగతా పనులు కూడా చేసుకోవచ్చని సిఏ చేసిన వాళ్ళకి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నాయా ఏంటి? కంపారిటివ్లీ ఐటీతో పోల్చుకుంటే వీ హ్యావ్ ఓన్లీ 10% వర్క్ ఫ్రమ్ హోమ్ అండి.
ఇది నెంబర్స్ గేమ్ కదా. ఏదన్నా వరల్డ్ కంట్రీస్ లైక్ జర్మనీ, అమెరికా వాళ్ళకి అనలిటిక్స్ చేయడానికి బ్యాక్ ఎండ్ వాళ్ళ నెంబర్ ని అనలైజ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం బ్యాక్ ఎండ్ నుంచి, అలాంటి వాటి వరకు సిఎల్ కి ఉపయోగం. కానీ ఇక్కడ ఇండియాలో అయితే యాజ్ ఆఫ్ నో మనం ఇంకా దానికి అంత అవ్వలేదండి. మేబీ ఒక 5 years పడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెరగడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిస్టమ్ బేస్డ్ వెళ్ళాలి. వన్స్ యూఆర్ సిస్టమ్ బేస్డ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ కూర్చున్న సిస్టమ్ యాక్సెస్ చేయొచ్చు అనే మైండ్ సెట్ లో వచ్చినప్పుడు దెన్ ఫైనాన్స్ ఉంటుంది. రెండోది ఫైనాన్స్ ఎవరిని పడితే వాళ్ళని ట్రస్ట్ చేయరు. డెఫినెట్లీ బ్యాంకింగ్ చేయాలన్నా, ఓటీపీ, ఇన్ని ఫ్రాడ్లు జరుగుతున్నప్పుడు సో దే వాంట్ ద పర్సన్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రిమోట్ లో చేసేసి దొరకకుండా పోతారనే భయం ఉంటది కాబట్టి అంత ఈజీ కాదు. ఓకే. సో అయితే చాలా మంది ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి అనుకుంటుంటారు అండ్ ఫారిన్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్సులే చేయాలి. సిఏ చేస్తే ఫారిన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మరి? తక్కువ అండి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఇది చాలా పెక్యులర్ కోర్స్ కదా, మీకు చెప్తుంది చాలా రేర్ గా ఉండే మన దగ్గరే కాదండి. ఫైనాన్స్ ప్రొఫెషన్స్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇస్ రెగ్యులర్, ఇది పెక్యులర్ కోర్స్. తక్కువ మంది ఉంటారు ఎక్స్పర్ట్స్. మీరు ఆస్ట్రేలియా ఈ రోజు వరకు అయితే జాబ్స్ ఫర్ సిఏస్ ఉంది దుబాయ్ అన్న యుఏఈ కంట్రీస్ ఒకటి, ఆస్ట్రేలియాలో కొంత పోర్షన్. ఇంకా వేరే ఏ కంట్రీ కూడా అలౌ చేయదండి. మీకు వీసాలు కూడా ఇవ్వదు మీరు సిఏ మీద వెళ్తుంటే. మీరు దాన్ని ఏదైనా ఫంక్షనల్ కన్సల్టెంట్ అని ఏదో ఐటీ రిలేటెడ్ ఏదో చెప్పి పెట్టుకొని చాలా మంది దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని వెళ్తా ఉంటారు. అలా పెట్టుకుంటే వేరే కంట్రీకి ఏమైనా వీసా ఇస్తారు, కానీ సిఏ బేస్ మీద మీకు వీసా రాదు ఎక్సెప్ట్ ది యుఏఈ కంట్రీస్ తప్పితే. లేదా ఆఫ్రికాలో కొన్ని ఉగాండా వెళ్ళొచ్చు, ఆ మంచి పేనే ఇస్తారు, కానీ ఆ కంట్రీస్ ఆర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఫీల్ అవుతాము. డబ్బులు ఉంటాయి దాంట్లో కూడా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ లో. ఆ కంపెనీ పేరు చెప్తే బాగోదు కాబట్టి ఇంటర్వ్యూలో చెప్పట్లేదు. ఆ కంట్రీలో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ టైం కిడ్నాప్ అయితే కంపెనీ విల్ పే ద మనీ అని చెబుతుంది. ఏంటారు మీరు జాబ్ అన్నారు వద్దులే అని చెప్పి, అంటే వాళ్ళు చెప్పలేదు ఫస్ట్ టైం అయితే మేము చూసుకుంటామండి, సెకండ్ టైం మీరే పెట్టుకోవాల్సి వస్తారు. అంటే ఏంది ఫస్ట్ టైం అయిపోయాక మళ్ళీ సెకండ్ టైం కిడ్నాప్ చేస్తారా, దానికి మళ్ళీ మేము పెట్టుకోవాలా, ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు అని చెప్పి మేము అప్పుడు భయపడ్డాం. అంటే సిచ్యువేషన్స్ ఆఫ్ దోస్ కంట్రీ. బట్ మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీకు గన్ మ్యాన్ ఉంటారు, బయటకు వెళ్తే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఆ కంట్రీలో కూడా కొన్ని సిటీస్ లో సెక్యూరిటీ గా ఉంటుంది. మిగతా వెళ్తే ఏమైనా ప్రాబ్లం అయింది అని చెప్పి మీకు ఎప్పటికప్పుడు గన్ మ్యాన్లు ఇస్తారు. దట్ ఫెసిలిటీ దే ఆర్ ప్రొవైడింగ్. బట్ వర్స్ట్ కేసు ఏదైనా దే ఆర్ డూయింగ్. ఐ వాజ్ లైక్ ఓకే ఆఫ్రికా వెళ్ళకూడదు, మన ఎందుకు బతికుంటే బలిసాగు తినొచ్చు అనే ఎందుకులే అని చెప్పి అట్లా.